జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? విరాట పర్వం 5వ ఆశ్వాసంలో ఉన్నాము. అక్కడ అజ్ఞాతవాసం అయిపోయింది. అర్జునుడు బయటకొచ్చాడు. కౌరవులతోటి ఒక రుద్రుడిలా యుద్ధం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎవరెవరిని ఓడించాడు? కర్ణుని ఓడించాడు, ద్రోణాచార్యుని ఓడించాడు, అశ్వత్థామను ఓడించాడు. ఇప్పుడు అందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక కౌరవ సైన్యం అంతా కూడా బిక్కుబిక్కుమంటూ భీష్ముడి వైపు మళ్ళింది. మరిప్పుడు భీష్ముడికి అర్జునుడికి మధ్య యుద్ధం ఎలా జరిగింది? పరశురాముడు సైతం ఓడించలేని భీష్ముడిని అర్జునుడు ఎలా ఓడించాడో, వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. సో మొత్తానికి ఇప్పుడు ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కర్ణుడు వీళ్ళంతా కూడా ఓడిపోయారు. దాంతో కౌరవ సైన్యం అంతా ఇంకా దిక్కులేక భీష్ముడి వైపు వచ్చేస్తారు. ఇంకా భీష్ముడు వెనక్కి రాగానే భీష్ముడు ఇంకా మనసులో అనుకుంటాడు, అయిపోయింది, ఇంకా ఇప్పుడు నేనే మిగిలాను, ఇంకా అర్జునుడితో యుద్ధం చేయాల్సిందే, చూద్దాం నా మనవడి సత్తా ఏంటో అన్నట్టుగా ఒక్కసారి తన శంఖాన్ని పూరిస్తాడు. వెంటనే అర్జునుడు కూడా దేవదత్తం పూరిస్తూ భీష్ముడి వైపు వస్తుంటాడు. భీష్ముడి వైపు వస్తుంటూ అక్కడ రథసారథి అయినటువంటి ఉత్తర కుమారుడితో, అదిగో కనిపిస్తున్న తనే భీష్మ పితామహుడు, గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మీదికి పోయి యుద్ధం చేస్తున్నట్టుగా మనం ఉండకూడదు. ఆయన నాకు తండ్రి కంటే ఎక్కువ, నన్ను పెంచి ఇంతవాణ్ణి చేసింది ఆయనే ముందు బాణం వేయనివ్వు, ఆయన వేసిన తర్వాత మనం యుద్ధం చేద్దాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన గౌరవానికి భంగం కలగకుండా మనం యుద్ధం చేయాలి. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో అంటే, ఎందుకంటే రథసారథి కూడా చాలా కీలకం. దాన్ని బట్టే కదా ఎటు వెళ్తాడు ఏంటి అనేది. సో రథసారథికి ఆ విషయం చెప్పేసి ఇంకా భీష్ముడి వైపు వచ్చేస్తాడు. భీష్ముడును అర్జునుడు ఎదురెదురుగా నిల్చుంటాడు. నిల్చోగానే ఒక్కసారి మనసులో ఇద్దరు కూడా ఒకసారి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఒక చిన్న నవ్వు నవ్వుకున్న తర్వాత భీష్ముడు ముందు భీష్ముడు బాణం వేసే వరకు, అంటే భీష్ముడే శరసంతానం చేసే వరకు కూడా అర్జునుడు ఆగుతాడు. ముందుగా ఆయన మీదికి బాణం అర్జునుడు వేయడు. వెంటనే భీష్ముడు శరసంధానం చేస్తాడు. ఏం చేస్తాడంటే వానర పతాకం మీదకి 8 బాణాలు వేస్తాడు. దాని చుట్టూ ఉన్న భూతగణం, ఒక్కొక్క భూతగణం మీద ఒక్కొక్క బాణం వేస్తాడు. గుర్రాల మీద 2 గుర్రాల మీద 10 వేస్తాడు. సారథి మీద 10 బాణాలు వేస్తాడు. ఇన్ని బాణాలను కూడా ఒకేసారి వదులుతాడు భీష్ముడు. అవి వదలగానే అస్సలు కౌరవ సైన్యంలో తిరిగి విపరీతమైన సంతోషం. ఆహా, అర్జునుడు ఇంతమందిని ఓడించాడేమో కానీ భీష్ముని ఓడించేంత సత్తా అర్జునుడికి లేదు, ఇక ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం అని చెప్పేసి ఓ పండుగలు కేకలు వేస్తుంటారనమాట ఆ దెబ్బకి. వెంటనే అర్జునుడు ఒక్కసారి గాంధీవాన్ని గట్టిగా వెనక్కి లాగి ఆయన ఇలా బాణం విడుస్తుంటే కుప్పలు కంటే 10, 100, 1000గా వచ్చి పడుతుంటాయి. మనకు గాంధీవం తిప్పి బాణం వదులుతున్నప్పుడు బాణాలన్నీ ఒక చక్రంలా తిరుగుతుంటాయి. అంటే బాణం వస్తున్నట్టు కనిపించదు మనకి, ఒక చక్రం వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అర్జునుడు సవ్యసాచి ఎడమ చేతితో వేస్తాడు, కుడి చేతితో వేస్తాడు. పూర్తిగా అంటే అలా 10, 100, 1000 అన్నట్టుగా అలా వచ్చేసి మొత్తము భీష్ముడి యొక్క రథాన్ని మొత్తం ముంచెత్తాయి. అలా ముంచెత్తగానే కౌరవ సైన్యం అంతా ఒక్కసారిగా నిట్టూరుస్తూ అయ్య బాబోయ్ భీష్ముడికి ఏమైంది అన్నట్టుగా చూస్తుంటారు. ఇంతలో ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు సైతం ఆహా, ఏమి బాణాలు వేశాడు, ఎంత గొప్పగా వేశాడని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ అలాగే చూస్తుంటారు. మొత్తానికి ఒక పొగ మంచు కనుక కప్పితే ఎలా కనపడకుండా ఉంటాడో భీష్ముడు మొత్తం బాణాలతో కప్పేస్తాడనమాట అర్జునుడు. వెంటనే ఇది మనం పొగ మంచును చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిలాగా భీష్ముడు ఆ బాణాల మధ్యలోంచి మొత్తం వాటిని పటాపంచల చేతూ బయటకు వచ్చేస్తాడు. వెంటనే అర్జునుడు మళ్ళీ దివ్యాస్త్రాలు వదులుతుంటాడు. అంటే ఆగ్నేయాస్త్రం వదిలితే ఆగ్నేయాస్త్రాన్ని భీష్ముడు దాన్ని ముక్కలు చేస్తుంటాడు. వరుణాస్త్రం వదిలితే వరుణాస్త్రంతో, వాయువాస్త్రం వదిలితే వాయువాస్త్రంతో, అంటే అర్జునుడు ఏ దివ్యాస్త్రం వేస్తాడో అదే దివ్యాస్త్రంతో దాన్ని ముక్కలు చేస్తుంటాడు భీష్ముడు. అస్సలు ఇంకా ఎంతకు తాత ఓడిపోడే అది చూసి అసలు అర్జునుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చి ఒక బాణాన్ని తీసి భీష్ముడి విల్లుకేస్తాడు. అది 2 ముక్కలు అవుతుంది. 2 ముక్కలు అవ్వగానే వెంటనే భీష్ముడు ఇంకొక ధనస్సు తీసుకునే లోపు భీష్ముడి రథానికి రక్షకులు ఉంటారు కదా, వాళ్ళిద్దరిని రెప్పపాటులో చంపేస్తాడు. అంటే మళ్ళీ ఇంకో ధనస్సు తీసే లోపే వెంటనే భీష్ముడు కోపంతో ఇంకో ధనస్సు తీసి మళ్ళీ అర్జునుడి మీదకి వేస్తాడు. అర్జునుడి మీదకి వేసేటప్పుడు ఈసారి అర్జునుడి రథం మొత్తం
మొత్తము కప్పేలాగా బాణాలను వేస్తాడు. వాటన్నింటిని కూడా పటాపంచలు చేసేస్తాడు అర్జునుడు. అసలు అందరూ అనుకుంటారు తాతని మించిన వాడు మనవడు, మనవడు మించిన వాడు తాత, అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్యలో అన్నట్టుగా అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఈవెన్ ద్రోణాచార్యుడు కూడా ఆహా ఏం యుద్ధం చేస్తున్నారు అసలు వీళ్ళు అని చెప్పేసి కళ్ళప్పగించి చూస్తుంటాడు. సో దీన్ని మొత్తానికి ఇలా యుద్ధం జరుగుతుంటే వెంటనే ఇంకా భీష్ముడు చూద్దాం నా మనవడ సత్తా అన్నట్టుగా ఒక మంత్రించిన బాణాన్ని వదిలి అర్జునుడి ఎడమ భుజం మీద వేస్తాడు. ఆ దెబ్బకు అర్జునుడు ఒక్కసారి తుల్లి వెనక్కి పడిపోబోతాడు. మళ్ళీ తనను తాను సంధాయించుకొని నిల్చొని ఈసారి అంతకంటే శక్తివంతమైనటువంటి బాణాన్ని భీష్ముడి మీదకి వేస్తాడు. భీష్ముడి మీదకి వేస్తే భీష్ముడు తుల్లి కింద పడిపోబోతాడు. వెంటనే తన రథంకి సైడ్కు ఉన్నటువంటి రథం ఉంటుంది కదా, రథ చక్రాలకు మీద ఉన్నటువంటి కర్ర ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని లాగుతాడు. అంటే కింద పడిపోయేవాడు ఆ చక్రాన్ని అలా చక్రం పైన ఉన్నటువంటి కట్టెని పట్టుకొని అలా తుల్లి పడిపోకుండా ఆపుతాడు. వెంటనే భీష్ముడు కళ్ళు తిరిగి కింద కూర్చోవడం గమనించినటువంటి సారథి భీష్ముడి యొక్క రథాన్ని యుద్ధం నుంచి బయటికి తీసుకెళ్ళిపోతాడు. అంటే యుద్ధం మధ్యలో నుంచి వెనక వైపు తీసుకెళ్ళిపోతాడు అనమాట. అసలు అది చూడగానే ఇంకా ఉత్తర కుమారుడికి విపరీతమైనటువంటి నవ్వు వస్తుంది. మొత్తానికి అందరూ అయిపోయారా అన్నట్టుగా అందరిని అలా చూస్తుంటే ఇంతలో అర్జునుడు మళ్ళీ ఈ కర్ణుడేడి, వీడేంటి మధ్యలో వెళ్ళిపోయాడు, వీడిని నేను ఎందుకు వదలాలి, ఎందుకంటే ద్రోణాచార్యుల్ని, భీష్ముని, అశ్వత్థామని అయితే వదిలేస్తాడు కానీ కర్ణుడిని ఎందుకు వదులుతాడో వదలడు కదా. వెంటనే మళ్ళీ కర్ణుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ కర్ణుడి వైపు వస్తుంటాడు. కర్ణుడి వైపు వస్తుంటే ఈసారి అశ్వత్థామ అంటాడు, కర్ణ మా అందరి పని అయిపోయింది, ఇంకా నువ్వే ఏమైనా చేయగలిగితే చెయ్యి, అర్జునుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఇన్ని రోజులు ఎదురు చూసావు కదా, ఇదిగో అర్జునుడు మళ్ళీ నీ వైపే వస్తున్నాడు, ఏం చేస్తావో చెయ్యి, ఈసారైనా యుద్ధం నుంచి పారిపోకుండా ఉండు చాలు అంటాడు. ఇక్కడ కర్ణుడి పరిస్థితి ఏంటంటే ఒళ్ళు హూనం అయిపోయింది. అసలు మొత్తము రక్తాలు కారి ఇంకొక అడుగు కూడా వేయలేని పరిస్థితిలో కర్ణుడు ఉంటాడు. ఇంకా అశ్వత్థామ మాటలు అతనికి పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటాయి. ఇంకా చేసేది లేక అర్జునుడు కర్ణుడి వైపు వస్తుంటే మిగతా యోధులు ఎవరైతే ఉంటారో, మిగతా సైన్యం అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కర్ణుడి ముందుకెళ్ళేసి అర్జునుడితో యుద్ధం చేయాలని చూస్తారు. కానీ ఒక్క మట్టుకి అంటే కళ్ళు మూసి తెరిచేలోపు వాళ్ళందరినీ చంపేస్తాడు అర్జునుడు. అలా చంపేసి ఇంకా ముందుకు వెళ్ళు సారథి, ఇంకా ముందుకు వెళ్ళును అంటే జింకల్ని వేటాడుతున్న సింహంలాగా ఎటు పడితే అటు కౌరవ సైన్యాన్ని తునకలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అసలు రక్తం ఏరులై పారుతుంటుంది. ఏవి తలలో, ఏవి చేతిలో, ఏవి కాళ్ళలో తెలియవు, అన్ని శరీర భాగాలు పడిపోయి ఉంటాయి అక్కడ కుప్పలుగా. అప్పుడు ఉత్తర కుమారుడు అర్జునుడితో ఇలా అంటాడు, ఏంటి మామ, ఏంటి ఈ యుద్ధము, నేను ఎంతసేపు చేయగలను అనుకుంటున్నావు సారథ్యము, నీకు యుద్ధం చేస్తున్నా కొద్ది ఊపు వస్తుంది, నువ్వు అసలు అలసిపోవడం లేదు, నీకు యుద్ధం అంటే ఇంత ఇష్టమా ఏంటి, కానీ నా వల్ల అయితే కాదు, ఇంకొక నిమిషం కూడా నేను సారథిగా ఉండలేను, నా శరీరం మొత్తం తూట్లు పడిపోయింది, నేను కదలలేని పరిస్థితికి వచ్చేసాను, ఆ కర్ణుడు కానీ, అశ్వత్థామ కానీ, భీష్ముడు కానీ నా ఒళ్ళు హూనం చేసేశారు, ఇంకా నన్ను పోనీ అంటున్నావు నువ్వు, నేను ఇంకా ఎక్కడికని పోనివ్వను, ఇంకా సారథ్యం చేసే శక్తి నాలో లేదు అంటాడు. మళ్ళీ అప్పుడు అర్జునుడు ఆయన తల మీద నిమిరి, అల్లుడా నువ్వేమీ కంగారు పడకు, కాసేపు నువ్వు అలా విరామం తీసుకో, నువ్వు అలా పక్కన కూర్చో, ఇంకా మనము దుర్యోధనుడు మాత్రమే మిగిలిన్నాడు, వాణ్ణి పని పట్టేశామంటే మనం వచ్చిన పని అయిపోతుంది, ఆ దుర్యోధనుడు ఎక్కడున్నాడో నేను చూస్తాను, నువ్వు కాసేపు అలా పక్కన ఉండు అని చెప్పేసి ఓ చేత రథాన్ని తోలుతూ ఇంకో చేత గాంధీవం పట్టుకొని బాణాలు వదులుతుంటాడు. అంటే ఓ చేత రథ సారథ్యం చేస్తుంటాడు, మరోవైపు బాణాలు వదులుతుంటారు అడ్డొచ్చిన వాళ్ళందరినీ. ఇక వెళ్ళి దుర్యోధనుడికి ఎదురుగా వచ్చేస్తాడు అర్జునుడు. అసలు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు వీళ్ళు అర్జునుడు ముందు నిల్చున్నాడంటే అర్థం ఉంది. కానీ దుర్యోధనుడు కాసేపు కూడా ఉండలేడు. అలాంటి దుర్యోధనుడు అర్జునుడితో ఎలా యుద్ధం చేశాడు, అసలు ప్రాణాలతో ఎలా బయటపడ్డాడు, ఇది మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అర్జునుడి చేతిలో అంత త్వరగా ఓడిపోయేంత అలాంటి వాడా భీష్ముడు, అంత శక్తిహీనుడా అంటే ఖచ్చితంగా ముమ్మాటికి కాదు. పరశురాముడు అంతటి వాడితోటి రోజుల తరబడి యుద్ధం చేశాడే కానీ ఓటమిని అంగీకరించలేదు. చివరికి పరశురాముడే నేనే ఓడిపోయానని చెప్పేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అట్లాంటి భీష్ముడు ఇంత త్వరగా అర్జునుడి చేతిలో ఓడాడంటే అది కేవలం భీష్మ పితామహుడు ప్రేమ మాత్రమే. అర్జునుడి మీద ఆయనకున్నటువంటి ప్రేమ, మమకారం వల్ల మాత్రమే అర్జునుడి బాణాలకి కట్టుబడ్డాడే తప్ప నిజంగా ఆయనే అర్జునుడితో యుద్ధం చేస్తే
ఎలా ఉంటుందో మనం మహాభారత యుద్ధం సమయంలో చెప్పుకుంటాం కదా, తెలుస్తుంది. సో ఇక్కడ విరాట పర్వంలో మాత్రము భీష్ముడు పూర్తి స్థాయిలో యుద్ధం చేశాడా అంటే చేయలేదనే మనం చెప్పొచ్చు. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, కేవలం చదువుతున్నాను, చదివింది చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.